ఇక్కడ జనసేన అయితే మా సూపర్ ఉన్నదన్న. నీ నియోజకవర్గంలోనే జగన్ గారికి అయితే వ్యతిరేకంగా ఓట్లు అయితే కంపల్సరీ ఉన్నాయి. ఇటువైపు పక్కన మన తెలుగుదేశం అయితే జనసేన అయితే రెండు విధాలు కూడా కొంచెం గట్టిగానే తిరుగుతూ జరిగింది. అంటే మనకి ఈ రాజమండ్రి నియోజకవర్గంలో ఎంపీ అయిన భద్రరామ్ గారు కూడా మొన్న ఇంటర్వ్యూలో కూడా ఒక విషయం చెప్పారు. అంటే రాజమండ్రిని కాకినాడ కూడా సిన్సిటీ చేస్తున్నా అంటే అది తెలంగాణ సిన్సిటీ కాదు, ముందు రాజధాని మన ఆంధ్రాకి రాజధానిని కలిపితే ఎంతో మంది నిరుద్యోగులు వాళ్ళు ఉపయోగపడతారు. కొన్ని మనకి సంపాదన సృష్టిస్తే ఇటువంటి ఎన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టినా పర్వాలేదు. ఔటర్ రింగ్ రోడ్ లాంటివి కూడా వేపిస్తానని చెప్తున్నారు మీ ఎంపీ గారు. చేయండి ఇప్పుడు, ఎందుకంటే ఎంపీ నుంచి మానేసి ఇప్పుడు ఎమ్మెల్యేకి పోటీ చేస్తున్నారు కాబట్టి రింగ్ రోడ్లే కాదు బొంగు రోడ్లు కూడా సృష్టి చేస్తారు ఆయన. ఎందుకంటే ఎంపీగా ఉండి ఆయన నియోజకవర్గాలు ఎన్నైతే ఉండాలో ఆ వాటిని డెవలప్మెంట్ చేయకుండా ముఖ్యంగా రాజమండ్రిని డెవలప్మెంట్ చేస్తున్నారంటే ఆయన విధానం ఏంటి తెలిసింది. అంటే ఎమ్మెల్యేగా పోటీ చేసి మనం ఈ డెవలప్మెంట్ చూసుకుని రేపొద్దున ఓటు అడుగుదాం అనే ఉద్దేశంతో ఆయన భరత్ గారు కూడా తిరగడం జరుగుతుంది. అయితే భరత్ గారిని పక్కన పెడితే మన రాజమండ్రిలో కాదు ఈ ఆంధ్రాలో ప్రత్యేకించి అందరూ కూడా జగన్ గారు వ్యతిరేకంగానే ఉన్నారు. వాళ్ళనే విధానం కూడా కొంచెం మారాలన్న. ఇప్పుడు మనకి ఇంతమందికి అమ్మఒడి అని చెప్పేసి కొన్ని వీటి వల్ల పంచిపెట్టడం కాదు. మనకు ఉదాహరణ ఒక విషయం చెప్తాను. నేనున్నాను, నా వెనకాల 2 ఎకరాల పొలం ఉంది. ఇదే పరిపాలనలో నేను చేసి ఇంట్లో బాధ్యత ఒక ఉదాహరణ మాత్రమే. నాకున్న 2 ఎకరాల పొలం ఉపయోగించి 2 నెలలు 3 నెలలు ఖర్చు పెట్టి ఇంట్లో పోషించేస్తాను. రేపొద్దున్నాడు ఆ 2 ఎకరాలు పోతుంది. ఆ 2 ఎకరాలు పోయిన తర్వాత నాకు అప్పిచ్చి కూడా నాదులు కూడా ఉండదు. అంటే నేను ఏ పని చేయకుండా ఇంట్లో కూర్చుంటూ ఆ 2 ఎకరాల పొలం అమ్ముకొని ఏదైతే చేసుకుంటున్నానో అదే విధంగా మన ఆంధ్రాలో ఉన్న పరిపాలన కూడా అదే విధంగా ఉన్నది. అప్పులు చేసి 7.5 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి వృధాగా ఇలాగ అమ్మఒళ్ళు అని చెప్పేసి ఇది ఇవ్వచ్చు, అందరికీ ఇవ్వచ్చు. మనం అనేది కొంచెం డెవలప్మెంట్ అంటే చేసుకుంటూ మనకు ఆదాయాన్ని పెంచుకుంటూ నువ్వు అమ్మఒడి కాదు ఏ విధమైన పెట్టినా పర్వాలేదు. కాకుండా నువ్వు అప్పులు పాలు చేస్తూ ఇలా ఆంధ్రాని మరీ దారుణంగా 7,00,00,000 కోట్ల రూపాయలు అప్పులు పాలు చేసి ఆంధ్ర ప్రజలకు ఏ ఉద్దేశంతో నువ్వు చెప్తాను ఉద్దేశం మనకి పక్క రాష్ట్రాల్లో చెప్తున్నారు. సిద్ధం అని సభలు పెట్టుకుంటున్నారు. ఎక్కడ పెడితే అక్కడ ఫ్లెక్సీలు కనిపిస్తున్నాయి. అధికార పార్టీ అనేది జగన్ గారి పార్టీ. అంటే ఇప్పుడు ఎలా పాలన అనేది ఎలా ఉన్నదంటే ఆయనకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు ఉండడం. ఇదే ఏరియాలో ఇదే రాజమండ్రిలో ఇదే సర్కిల్లో ఉన్న పోస్టులు అనేది తీసి రాజమండ్రి సిద్ధం అని బోర్డులు చూసారా, ఫ్లెక్సీలకి లైటింగ్లు గట్టి పెట్టుకుని నేను 1,000 కోట్ల రూపాయలు 100 కోట్ల రూపాయలు వృధా పాలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి సిద్ధం ఎన్ని బోర్డులు పెట్టినా సరే మీకైతే రాజమండ్రి సెంట్రల్ సిటీలో బట్టికి మా జనసైకిల్ ఇచ్చే సిద్ధం ఒకటే. రాజమండ్రి సెంట్రల్ జైలు కూడా సిద్ధం అని భాష కూడా చేయబడుతుంది. పాత నువ్వు ఎప్పుడైతే ముందు 2019 ఎలక్షన్ ముందు ఎక్కడైతే ఉన్నావో అదే పరిపాలన 2 నెలల తర్వాత నువ్వే సిద్ధం అవుతావు. ఆ రాజమండ్రి సెంట్రల్ జైలు మధ్య దగ్గరే నువ్వు ఉంటావు. అది మట్టికి సిద్ధం. మీ ఎంపీ గారు కూడా మీ భరతరామ్ గారు కూడా ఇది డెవలప్మెంట్ చేస్తూ రాజమండ్రి సెంట్రల్ జైలు కూడా సిద్ధం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడైనా మారండి, పాలన అనేది మార్చండి, సంపాదన సృష్టించుకోండి. సంపాదన సృష్టించి ఎన్ని వేల రూపాయలు వందల రూపాయలు నువ్వు పంచిపెట్టినా పర్వాలేదు. నీకు ఆదాయం లేకుండా లక్షల కోట్ల రూపాయలు అప్పులు పాలు చేసి మమ్మల్ని వృధా చేస్తున్నావు. నువ్వు చేసే అప్పుల వల్ల మాకు కరెంటు బిల్లు పెరిగింది, నిత్యావసర సరుకులు పెరిగింది, అన్ని విధాలు పెరుగుతూ ఉంటే నేను సామాన్యుడు బతకలేను. నాకు పెళ్లి అయింది కాబట్టి నేను ఇంట్లో పోషించుకోవాలి కాబట్టి ఒక 500 లేకపోతే నేను పని చేయలేను. నాకు ఉద్యోగం కావాలంటే నాకు ఇక్కడికి వచ్చి ఉద్యోగాలు ప్రైవేట్ ఉద్యోగాలు 10,000 11,000 తప్పించే పైన ఇవ్వట్లేదు. 10,000 11,000 మాత్రమే ఉద్యోగాలు ఉన్నాయి. ఇక్కడ 15,000 నేను డిమాండ్ గా 15,000 అడిగితే నన్ను బయటకు పంపమంటారు. ఇంకో 10 వస్తారు. నాకు ఉద్యోగం కల్పించు, అప్పుడు నా దగ్గర నువ్వు ఎంత తీసుకుంటావో అది కూడా చేయొచ్చు. కంపెనీలు తీసుకొచ్చామని చెప్తున్నాడు గుడివాడ అమర్నాథ్ గారు. మరి ఆయన గుడివా అమర్నాథ్ కోడిగుడ్డు గురించి ఏం మాట్లాడుతున్నా, ఏ కంపెనీలు తీసుకొచ్చారన్న, జనాలకి ఏం చెప్తానన్నా. 4.5 సంవత్సరాలు అయింది జగన్మోహన్ రెడ్డి 4.5 సంవత్సరాల పాటు కొంపలో తొంగుని ఇవాళ 20 స్విచ్లు నొక్కేసి 20 సార్లు స్విచ్ నొక్కాను అన్నాడు. ఆడిచ్చే డబ్బులతో మేము ఇంట్లో ఇదవుతున్నారా? నువ్వే చెప్పనా? ఇవాళ నువ్వు బయటకు రావాలంటే పొద్దున్న లేచిన కాడి నుంచి ఇంట్లో రాత్రి పడుకునే దాకా డబ్బులు ఎంత అయితే ఖర్చు అవుతున్నాయి. నీకు ఇచ్చే ఆదాయం ఎంత? ఆదాయం రోజుకి ఇవాళ సామాన్యుడు అయితే ఇంట్లో ఒక పాలు కానీ పెరుగు కానీ కూరగాయలు కానీ నిత్యావసర ఏవైతే ఉన్నాయో కావాలంటే రోజుకి 1,000 రూపాయలు మాత్రమే కావాలి. 1,000 రూపాయలు అదే నాకు ఉద్యోగం కల్పించిన తర్వాత నేను 30,000 40,000 సంపాదించుకుంటా. 1,000 రూపాయలు పెద్ద ఇష్యూ కాదు. నాకు 12,000 రూపాయలు జీతం అయితే నేను రోజుకి 1,000 రూపాయలు ఎక్కడి నుంచి తేను? నాలంటే నువ్వు ఏం చెప్తావు అనుకుంటున్నావు? అంటే ఈ డబ్బుల కోసం నేనైతే ఈ డబ్బులు ఇంటికాడ నేను సృష్టించలేకపోవడం వల్ల మర్డర్లు మానవంతాలు చేసి స్నేహశేఖర్లు కూడా చేయాల్సి కొన్ని రోజులు అయితే అదే జరుగుతుంది. ఎందుకంటే చెప్పిన విషయం చెప్పిన నాకు ఆదాయం లేదు, ఇంట్లో పోషించడం, ఇంట్లో తిట్టి వాళ్ళందరూ తిడుతూ ఉంటారు. కొన్నాళ్ళు నా మైండ్ సెట్ ఎలా మారిపోతుంది, నాకు ఉద్యోగం లేదు. ఉద్యోగం లేనప్పుడు ఏం చేస్తానంటే నేను ఇంట్లో పోషించుకోవాలి కాబట్టి
ఏదైతే ఇది రిస్క్ అయిందని చెప్పేసి ఏ మడ్డల్లో ఏ మానబంధాలో లేదా ఏ గొలుసులు తెంపడానికి మాత్రం రేపు వెళ్తాను. నేను సెంట్రల్ జైల్లో ఉంటే దానికి కారణం కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పాలి. ఎందుకంటే ఈ ఆంధ్రాలోని రాజధాని సృష్టించలేనప్పుడు ఆ రాజధాని సృష్టించలేనప్పుడు మాలాంటి ఉద్యోగాలు ఎలా కల్పిస్తావయ్యా? నిన్న ఇంటర్వ్యూలో భరతరామ గారు అంటున్నారు రాజమండ్రిని కాకినాడ సిన్సిటీ చేస్తున్నాడు. సిన్సిటీ పక్కన పెట్టి ముందు ఈ రాష్ట్రాన్ని మీ జగన్మోహన్ రెడ్డి చెప్పి ఈ రాష్ట్రానికి రాజధాని సృష్టించు. 400 కోట్లు ఖర్చు పెట్టి అంబేద్కర్ విగ్రహం స్టాచ్యూ పెట్టావు, తప్పేం కాదు. అది అంబేద్కర్ విగ్రహాన్ని 400 కోట్లు ఎట్టిన తెలంగాణలో 150 కోట్లు అయితే ఒక ఆంధ్రాలో 400 కోట్లు ఖర్చు పెట్టావు. దాన్ని బంగారు పాతకం కానీ పెట్టావా? బంగారు పాత అనేది కింద నువ్వు వజ్రాల గన్లేని పెట్టావా? 400 కోట్లు. సిగ్గు శరం లేదయ్యా మీ ఎంపీలు, సిగ్గు శరం లేదే. ఈ 4 సంవత్సరాల నుంచి ప్రెస్ మీట్లు పెట్టావు, చంద్రబాబు తిట్టావు, పవన్ కళ్యాణ్ తిట్టావు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యాన్ ఇంట్లో పెట్టుకోవాలి, సైకిల్ బయట పెట్టాలి, ఇలాంటివి చెప్తున్నారు. గ్లాసు షింక్ లో పెట్టాలి. సిగ్గు ఏదో అన్నారు, ఏంటన్నా అన్నది? గ్లాస్ ఏమో షింక్ లో ఉండాలి, ఫ్యాన్ ఏమో ఇంట్లో ఉండాలి, సైకిల్ బయట ఉండాలి. ఇంకో 2 నెలలు ఆగిన జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు రాజమండ్రి సెంట్రల్ జైలు బొక్కలో ఉంటావు నువ్వు చెప్తావు. అంటే ఇంకో 2 నెలలు ఆగు, ఆ గ్లాసు సింక్ లో ఉంటుందో ఏది ఉంటుందో నా విషయం తెలియదు కానీ ఇంకొక 2 నెలలు అయితే మట్టి రాజమండ్రి సెంట్రల్ జైల్లో నువ్వు ఉంటావు. అది పక్క రాజమోహన్ రెడ్డి జగన్మోహన్